It's my personal log. Tomorrow I need to get a change in my life. 2023 December 30. That day నా లైఫ్ అనేది మొత్తం చేంజ్ అయింది. సో హే guys, welcome back to my YouTube channel Adil Sheikh Vlogs. Back at it again with another video. సో మా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇట్స్ మై పర్సనల్ వ్లాగ్ ఫర్ మై సెల్ఫ్. ఇది నా పర్సనల్ వ్లాగు నా కోసము. ఇవాళ డేట్ వచ్చేసి June 30. టుడే ఈజ్ June 30 అండ్ రేపు వచ్చేసి July 1st. అంటే 2026లో హాఫ్ ఆఫ్ ది ఇయర్ అనేది కంప్లీట్ అయిపోయింది. పూరా సారా సబ్ అయిపోయింది. సో ఈ రెజల్యూషన్ అనేది నేను 2026 స్టార్టింగ్ January 1st పెట్టుకోవాల్సింది. బట్ అప్పుడైతే నేను పెట్టుకోలేదు. అండ్ ఐఎమ్ వెరీ రిగ్రెటింగ్ టు ఇట్. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. అండ్ ఇప్పుడైతే ఆ రిగ్రెట్ అనేది 2025లో నేను అయ్యాను. 2026లో అవ్వద్దు అని చెప్పి ఇవాళ నేను డిసైడ్ అవుతున్నా. ఫ్రమ్ టుమారో ఐ నీడ్ టు గెట్ ఎ చేంజ్ ఇన్ మై లైఫ్. నా లైఫ్ అనేది ఒక చేంజ్ కావాలి అని చెప్పి నేను ఒక 4 or 5 రెజల్యూషన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నా ఈ 6 monthsలో. అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ పర్సనల్ ఫర్ మీ. ఎందుకు అంటే 2024 అనేది ఆ ఆదిల్ అనేది వేరే కంపేర్డ్ టు నౌ. అప్పుడు నేను నా ఫిజిక్ని మెయింటైన్ చేసుకుంటా, నా స్టడీస్ని మెయింటైన్ చేసుకుంటా, నా మైండ్ సెట్, నా డిసిప్లైన్, నా డైట్ ఇవన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకుని ఉన్నా అప్పుడు నేను. కానీ ఇప్పుడు ఎలా అయిందంటే చాలా అంటే చాలా ఎక్కువైంది. డూమ్డ్ స్క్రోలింగ్, ఎక్కువసేపు ఫోన్ స్క్రోల్ చేయడం, ఇన్స్టాలో ఎక్కువసేపు యాక్టివ్గా ఉండి నేను ఏమైనా కంటెంట్ క్రియేట్ చేస్తున్నా అంటే అది కూడా లేదు. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ కంటెంట్. ఏం కంటెంట్ క్రియేట్ చేస్తలేను, ఏం చేస్తలేను. ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్నా కానీ అవ్వలేదు. ఎప్పటి నుంచో నా ఫిట్నెస్ జర్నీని చూపిద్దాం అనుకున్నా కానీ అది అవ్వలేదు. అండ్ బై ద వే ఐ యామ్ ఇన్ మై ఫిట్నెస్ జర్నీ. అంటే నా ఫిట్నెస్ అనేది నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిన, నా జిమ్ జర్నీ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిన అంటే 2023 December 30 నేను జిమ్కి స్టార్టింగ్ డే మా డాడీతో వెళ్ళిన రోజు. అండ్ దట్ డే నా లైఫ్ అనేది మొత్తం చేంజ్ అయింది. నేను జిమ్కి పోవడానికి కారణం కూడా మా డాడీయే. జస్ట్ ఎలా ఉంటుంది ఏముంటుంది అని చెప్పి ఒక్కసారి నేను మార్నింగ్ వెళ్ళా అంతే. అండ్ ఆ రోజు వెళ్ళడం అనేది అది గాడ్స్ ప్లానా లేదంటే మా డాడీ తీసుకుపోయాడా, నా ఫేట్లో రాసుందా అని చెప్పి నాకు తెలియదు. కానీ అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన జిమ్ కంటిన్యూస్లీ 6-7 months దాకా నేను చేసాను. అండ్ ఐ గాట్ వెల్ చేంజ్డ్. చాలా నేర్చుకున్నా ఎలా ఉండాలి, డిసిప్లైన్ అనేది ఎలా ఉంటుంది మొత్తం. నా ఫిట్నెస్ జర్నీ గురించి, నా జిమ్ జర్నీ గురించి అయితే నెక్స్ట్ వ్లాగ్లో పక్కా చెప్తాను. కానీ ఈ వ్లాగ్ అనేది లెంతీ కాకుండా జస్ట్ నా రెజల్యూషన్ గురించి చెప్తాను. 2024 30th December నేను వెళ్ళినది జిమ్కి. ఫ్రమ్ January 2nd 2024 నేను జిమ్ స్టార్ట్ చేశాను. అండ్ నా జర్నీని చాలామంది మోటివేట్ చేశారు. ఒక ప్యాషన్తో చేశాను అది. స్టార్టింగ్ నా ఫ్రెండ్స్ ఎవ్వరు స్టార్ట్ చేయకముందు నేను జిమ్ స్టార్ట్ చేశాను. అండ్ ఐ వాంట్ దట్ ఫిజిక్ బ్యాక్ అగైన్. నాకు ఆ ఫిజిక్ కావాలి, నాకు ఆ మైండ్ సెట్ కావాలి, నాకు ఆ డిసిప్లైన్ అనేది కావాలి. ఈ 6 monthsలో నేను అది అచీవ్ చేయగలనా, చేయలేనా, లేదా నేను అంత ఎడిక్ట్ అయిపోయి ఉన్నానా ఇన్స్టాగ్రామ్కి అని చెప్పి నేను చూడాలి. మై ఫస్ట్ రెజల్యూషన్ ఈజ్ టు గెట్ మై ఫిజిక్ బ్యాక్. నా ప్రైమ్లో ఉన్న ఫిజిక్ నాకు కావాలి. అది నా ప్రైమ్. ఆ ఫిజిక్ అనేది నేను బిల్డ్ చేసుకోవాలి ఈ 6 monthsలో. ఫస్ట్ వచ్చేసి అది. స్టిక్కీ నోట్స్ ఉంది, డైరీ ఉంది. స్టిక్కీ నోట్స్ స్టిక్ చేద్దాం. ప్రతి రెజల్యూషన్ రాసి నేను స్టిక్ చేస్తాను. అండ్ కమింగ్ టు సెకండ్, నా యూట్యూబ్ అండ్ మా ఇన్స్టా. నా కంటెంట్ అనేది నేను ఒక క్వాలిటీ కంటెంట్ అనేది ఇవ్వాలి. నేను యాక్సెసరీస్ కొన్నా, నేను గేర్స్ కొన్నా, నా మైక్ కొన్నాను, నా ట్రైపాడ్ కొన్నాను. ఈజ్ ఆల్ నాట్ ద థింగ్స్. నేను ఎంత చేస్తున్నాను,
నన్ను ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేస్తలేరు అని పక్కన పెడితే, నేను నాకై నేను ఎలా ఉన్నాను? ఒకప్పుడు నేను నా మిర్రర్‌లో చూసుకునేటప్పుడు దిస్ ఈజ్ ఐ కెన్ ఫీల్ ప్రౌడ్. నేను ఇలా ఉన్నా, ఇలా చేంజ్ అయ్యా అని చెప్పి. ఇప్పుడైతే డీమోటివేట్ అవుతున్నా చాలా. దేనికి అవుతున్నాను అని చెప్పి ఒక పర్ఫెక్ట్ రీజన్ అనేది లేదు. సో, నా మైండ్ సెట్‌ని బిల్డ్ చేసుకోవాలి. సెకండ్ రెజల్యూషన్ వచ్చేసి నా కంటెంట్ క్రియేషన్. ఇన్ని ఫాలోవర్స్ కావాలి, ఇన్ని సబ్స్క్రైబర్స్ కావాలి అని చెప్పి నేనైతే ఒక నంబర్ అనేది థింక్ చేయలేదు. థింక్ చేయను కూడా. ఐ విల్ గో విత్ ద ఫ్లో. ఏమైతుందో అదైతుంది. నా ఫేట్‌లో ఏముందో, ఏమైతుందో అప్పుడు చూద్దాం. సెకండ్ థింగ్ అనేది నా కంటెంట్ క్రియేషన్. డిసెంబర్ ఎండింగ్ దాకా ఇది నేను చేసినవి ఈ 6 మంత్స్‌లో అని చెప్పి నా సెకండ్ రెజల్యూషన్. అండ్ మై థర్డ్ రెజల్యూషన్ ఈజ్ నాకు కెమెరా అంటే చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు షూట్స్‌కి తీసుకుని వెళ్ళేవాళ్ళం రెంట్స్‌కి, నేను నా ఫ్రెండ్స్ కలిసి అందరం. అండ్ ఆ రోజులు చాలా బాగుండేవి. సో, ఐ వాంట్ బై ఎ కెమెరా విత్ మై సేవింగ్స్. ఇవి నా పేరెంట్స్ మనీతో కావు. అవి ఇండైరెక్ట్‌గా చూసుకుంటే మా పేరెంట్స్ మనీయే. కానీ అవి నాకు పంపించిన మనీతో నేను సేవ్ చేసుకొని నేను కొనుక్కుందాం అనుకుంటున్నా. సో, ఒక కెమెరా అనేది కొనాలి. థర్డ్ రెజల్యూషన్. కెమెరా కొందాం. జనవరి దాకా కొందాం. 2027 జనవరి దాకా నేను ఒక కెమెరా కొనాలి. ఇది నా థర్డ్ రెజల్యూషన్. కమింగ్ టు మై ఫోర్త్ రెజల్యూషన్. నా ఫోర్త్ రెజల్యూషన్ అనేది నేను మంచి గ్రేడ్స్ తెచ్చుకోవాలి కాలేజ్‌లో. దిస్ ఈజ్ నీడ్ టు బీ ఇన్ ఫస్ట్. కానీ నేను నాకు తెలిసినంత మాత్రం ఐ హ్యావ్ నాలెడ్జ్ అండ్ ఐ కెన్ స్పీక్ వెల్ ఇన్ ఇంగ్లీష్. సో, ఇది నా ఫోర్త్. అంటే నేను అంత యావరేజ్ స్టూడెంట్ అయితే గాను, అంత టాపర్ స్టూడెంట్ కాదు. బట్ నేను చదువుతాను. నాకు చదవాలనిపిస్తే నేను చదువుతాను. నేను కాన్సంట్రేట్ చేస్తే ఏ పనైనా చేయగలను అని చెప్పి నాకు తెలుసు. సో, ఫోర్త్ రెజల్యూషన్ వచ్చేసి నా కాలేజ్ గ్రేడ్స్. ఐ నీడ్ టు గెట్ గుడ్ గ్రేడ్స్. అన్నీ చేయాలి. ఇంత దూరం వచ్చి చదువుకున్న దానికి ఏదో ఒకటి బెనిఫిట్ అనేది ఉండాలి. సో, మై ఫోర్త్ రెజల్యూషన్ వచ్చేసి నా కాలేజ్ గ్రేడ్స్. అండ్ లాస్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఈ 6 మంత్స్‌లో ఐ నీడ్ టు కంప్లీట్ 1 or 2 ట్రిప్స్ విత్ మై ఫ్రెండ్స్. ఇది నా ఫిఫ్త్ రెజల్యూషన్. ఈ ఫిఫ్త్ రెజల్యూషన్ అనేది చేద్దాం. నా ఫ్రెండ్స్‌తో కలిసి నేను ఎటో ఒకటి వెళ్ళాలి. అది కూడా చేస్తాను. సో, ఇవి నా 5 రెజల్యూషన్స్ నేను ఈ 6 మంత్స్‌లో అనుకున్నవి. ఇంకా యాడ్ చేద్దాం. వస్తే యాడ్ చేద్దాం. అన్నీ చేయాలి. నేనైతే 2024 నుంచి చెప్పాను ఇందాకే. 2024 నుంచి నేను జిమ్ చేస్తున్నాను. అండ్ అప్రాక్సిమేట్లీ ఇట్స్ బీన్ 3 years నేను జిమ్‌కి వెళ్ళింది. కానీ కన్సిస్టెన్సీగా వెళ్ళిందంటే మాక్సిమం 9-10 మంత్స్. దాని తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చి, మళ్ళా వెళ్ళి, మళ్ళా బ్రేక్ ఇచ్చి, మళ్ళీ వెళ్ళి, మళ్ళా బ్రేక్ ఇచ్చి, మళ్ళీ వెళ్ళి. సేమ్ ఇదే లూప్ కంటిన్యూ అయింది. సో, నెక్స్ట్ వ్లాగ్‌లో అప్‌కమింగ్ వీడియోస్‌లో నెక్స్ట్ వ్లాగ్ కాకుండా నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో నా ఫిట్‌నెస్ జర్నీ ఎలా ఉండేది? నేను ఎలా ఉన్నా, ఎలా ఉండి ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాను? మళ్ళా ఆ ట్రాన్స్‌ఫార్మ్ అయిన నుంచి మళ్ళా ఎలా అయిపోయా నేను? జిమ్ లేకుండా, డిసిప్లిన్ లేకుండా మెయిన్ థింగ్ అని చెప్పేది నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. సో, ఈ వ్లాగ్ అయితే నాకు ఇది చాలా పర్సనల్. ఎందుకంటే June 30 అండ్ ఇట్స్ బీన్ 12 PM నైట్. అప్రాక్సిమేట్లీ 11:50, 11:40 అవుతుంది. అంటే జూలై 1 అనేది వచ్చేసింది. రేపు ఈ వీడియో అప్లోడ్ చేస్తా జూలై 1కి. అండ్ డిసెంబర్ 31, 2026 దాకా ఐ నీడ్ టు బీ ప్రౌడ్ ఫర్ మై సెల్ఫ్. ఎందుకు అంటే నేను ఇది రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు. 2025లో, 2026లో టైం వేస్ట్ చేసినది. అండ్ ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం. వేస్ట్ రీల్స్‌లో, వేస్ట్ తిరగడంలో, పైసలు ఖర్చు పెట్టడంలో ఇవన్నీ నాకొద్దు. ఐ వాంట్ లెర్న్ న్యూ స్కిల్స్, న్యూ థింగ్స్. కంటెంట్ క్రియేషన్ కొత్తదే నాకు. ఎంతో నా ఫ్రెండ్స్ అందరూ ఏవేవో అనుకుంటున్నారు నా గురించి. ఐ డోంట్ కేర్. నేను కంటెంట్ క్రియేషన్ అయితే వదులుకోవడం అని అనుకుంటలేను. ఎంత స్ట్రగల్ అయినా, ఎంత అయినా ఐ నీడ్ టు డూ దిస్ థింగ్ అని చెప్పి ఒక బ్లైండ్‌గా అయితే ఫిక్స్ అయిపోయి ఉన్నా. చేస్తాను. అన్నీ చేస్తాను. ఒక డిసిప్లైన్‌లో వస్తాను మళ్ళా. నా ఫిజిక్ అయితే నాకు కావాలి అని చెప్పి ఒక మైండ్ సెట్‌తో పెట్టుకొని చేంజ్ అవుదాం.
అండ్ త్వరలోనే మనం కొత్త జిమ్‌లో జాయిన్ అవుదాం ఇక్కడ. అండ్ చెప్తా ఇంకా జిమ్ జాయిన్ అప్పుడు మొత్తం చెప్తాను. కొంచెం టైం తీసుకుంటాను. అండ్ మై హెల్త్ ఈజ్ నాట్ కరెక్ట్ లేదు. అండ్ ఈ చెయ్యి కూడా ఇట్లా బెండ్ అవ్వట్లేదు. అండ్ ఐ హ్యావ్ ఒక ఇంజ్యూరీ లాంటిది అయింది ఇక్కడ. అండ్ ఫీవరిష్ ఫీలింగ్ కూడా ఉంది. వాయిస్ కూడా కొంచెం బేస్ మారింది. గెటింగ్ కోల్డ్ డ్యూ టు వెదర్ అనుకుంటాను. వెదర్ చేంజ్ అయింది ఇక్కడ హైదరాబాద్లో. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మనకు ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా అంత ఓపిక లేకపోయినా కన్సిస్టెన్సీతో పెడదాం, కంటెంట్ పెడదాం, వ్లాగ్స్ చేద్దాం, జిమ్కి వెళ్దాం, అన్నీ పెడతాను. నా డైలీ లైఫ్ వ్లాగ్స్ పెట్టిన పేరు డైలీ లైఫ్ వ్లాగ్సే పెడతాను. డైలీ పెడతాను. అండ్ ఐఎమ్ గివింగ్ దిస్ ప్రామిస్ టు మై సెల్ఫ్. ఇది నాకు ప్రామిస్. ఇది వేరే వాళ్ళకి లేదా మీకు, నా ఆడియన్స్ కోసం అయితే నేను పెడతలేను. నా పబ్లిక్ కోసం అయితే, నా ఫ్యామిలీ కోసం అయితే పెడతలేను. సో ఇది నాకు నా సెల్ఫ్గా పెట్టుకుంటున్నా ఇది. అండ్ రెజల్యూషన్స్ అనేవి మన స్టిక్కీ నోట్స్లో రాసి స్టిక్ చేసి చూపిస్తాను ఏమేమి రాశాను అని చెప్పి. అండ్ కంటెంట్ కూడా మంచిగా పెడదాం, క్వాలిటీ కంటెంట్ ఇద్దాం, ఇంకా అప్గ్రేడ్ చేద్దామని మైక్ వచ్చింది. కొంచెం క్వాలిటీ ఇంకా పెంచుదాం. ఒక లైట్ అనేది తీద్దాం. ఫ్లిక్కర్ అవుతుంది లైట్. చూస్తున్నా నేను కూడా 2-3 వీడియోస్లో చాలా ఫ్లిక్కర్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ అటు కూర్చొని చేస్తే ఫేస్ అనేది చాలా డల్గా పడుతుంది. ఇటు సైడ్ కూస్తే ఈ వాల్ మొత్తం ఫ్లిక్కర్ అవుతుంది. సో జల్దీలోనే ఇంకోటి లైట్ ఒకటి తీసుకుందాం అండ్ అప్గ్రేడ్ చేద్దాం అన్ని మెల్లిమెల్లిగా. సో ఇది రాశాక చూపిస్తా, కంటిన్యూ చేద్దాం. సో గైస్ ఫైనల్గా అయితే అక్కడైతే స్టిక్ చేశాను. సో స్టిక్ చేసి అయితే రాశాను ఫిట్నెస్ గోలు, కంటెంట్ క్రియేషను, నా కెమెరాది అండ్ నా స్టడీస్ గురించి అండ్ మై రిఫ్రెష్మెంట్. ఈ 5 అయితే రాశాను. సో గైస్ ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతే. మనమైతే మన రెజల్యూషన్స్ అయితే రాసుకున్నాము, స్టిక్ కూడా వేసుకున్నాం. అండ్ ఈ 6 monthsలో మన రెజల్యూషన్స్ అన్నీ మనం ఎట్లాగైనా కంప్లీట్ చేయాలి. చూద్దాం. నా అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను, నా జిమ్ గురించి చెప్తాను, మొత్తం మంచిగా ఎడిట్ చేసి పెడతాను, ఎలా ఉన్నాను, ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను, దాని తర్వాత నుంచి ఎలా మళ్ళీ ఇట్లా అయ్యాను. అండ్ నాకు ఉన్న జిమ్ నాలెడ్జ్ని అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ ఐ హ్యావ్ సో మెనీ ప్లాన్స్ ఫర్ దట్ థింగ్. సో దిస్ ఈస్ ఫర్ దిస్ వ్లాగ్. ఇదే ఇవాల్టి వ్లాగ్ అయితే. సో meet you again in other vlogs. Do like, share and subscribe to my channel. Comment చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Until then, keep smiling. Hasta la vista. Bye.